అనంతపురం అర్బన్ స్థానిక వికలాంగుల కోటాలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ప్రభాకర్ చౌదరి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ వికలాంగుల కోటాలో రోడ్లు, నీళ్లు, కాలువల వంటి అభివృద్ధి పనులు టీడీపీ ప్రభుత్వం చేసిందన్నారు. 13 తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చౌదరి నగర ప్రజలను కోరారు. అందులో భాగంగానే రాయలసీమలో అనేక ప్రాంతాలు నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం లాంటి హిందూపూర్ అనేక నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. ఇందులో ప్రతి చోటు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి వస్తేనే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం లేనటువంటి ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్దంగా సామాజిక పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే సరైన నాయకుడు, ప్రజా నాయకుడు, ముఖ్యమంత్రి అని చెప్పి విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే వివిధ నియోజకవర్గాల్లో కార్యక్రమాలకి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజు అనంతపురం జిల్లా అర్బన్ లో ప్రసాద్ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ తో పాటు మేము రుద్రాపేట పంచాయతీలో ఇంటింటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేకి, ఎంపీకి 2 ఓట్లు వేయండి సైకిల్ గుర్తుకి. ప్రసాద్ అండ్ లక్ష్మీనారాయణ ఇద్దరికి ఇస్తేనే రాష్ట్రంలో కేంద్రంలో నిధులు తేవడానికి ఉపయోగపడుతుందని చెప్తుంటే ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తూ ఉంది. తప్పకుండా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అందులో అనంతరం రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి ఏదో సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా వచ్చే తప్ప అదనంగా కృషి చేసి ఎక్కడ నిధులు తెచ్చినటువంటి మాపాన కూడా పదే సుభాష్ రోడ్డు, పుత్తూరు 2 చెప్తా ఉన్నారు. ఆ 2 మేమే తెచ్చాం. గడ్కరీ దగ్గరికి పోయాం. అదేవిధంగా వెంకయ్యనాయుడు దగ్గరికి వచ్చాం. ఉత్తర పద్ధతులు ఉన్నాయి, జీవోలు ఉన్నాయని చెప్పాం. ఎన్నికలు రావడం, టెండర్లు వేయడం వలన ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాలు చేశారు. అంతకుముందు గతంలో చెరువుకట్ట రోడ్డు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మనమే చేశాం. అదేవిధంగా శిల్పారావం నేషనల్ పార్క్ ని గతంలో డెవలప్ చేశాం. తర్వాత దాన్ని 100 ఎకరాలు చేసి సర్వనాశనం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిధులు తీసుకుని చేశాం. 120 కోట్లతో 20-30 ఏళ్లు నీళ్ల సమస్య లేకుండా అనంతపురానికి ఈరోజు తాగునీటి సమస్య లేనటువంటి నగరంగా అనంతపురం ఉంది. కాకపోతే దానిలో కూడా పరిపాలన పరంగా విఫలమై ఒక మోటార్ చెడిపోతే 15 రోజులు 20 రోజులు నీళ్లు ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితిలో మరి ఈ రోజు ఉండడం అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతిరోజు మరి ఆకస్మిక తనిఖీలతో పాటు రోజు మందులు రకరకాలుగా అవన్నీ కూడా మనం సమీక్ష చేయడం, అందులో భాగంగా సూపర్ స్పెషల్ హాస్పిటల్ అంతరంగాలని తీసుకొని వచ్చి నిర్మాణం చేస్తే ఈ రోజు కూడా ప్రారంభోత్సవం చెప్పాలంటే దురదృష్ట పరిస్థితి ఈ అనంతపురం నియోజకవర్గంలో ఉన్నాయి. అంతేకాకుండా శాంతి భద్రతల కోసం 4వ పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చాం. ఇట్లా రకరకాలుగా అనంతపురాన్ని అన్ని విధాలా చేసాం. పూర్వనగర్ రోడ్డు మా ప్రభుత్వ హయాంలో వేసాం. బస్ స్టాండ్ కు మనమే రోడ్డు వేసాం. సంజీవ్ రెడ్డి గారి ఇంటి పక్కన మనం కొత్త రోడ్డు వేసాం. తర్వాత శ్రీనగర్ కాలనీ రోడ్డు కూడా మనమే వేసాం. అంటే ఎక్కడ పడితే అక్కడ కొత్త రోడ్ల నిర్మాణం కేవలం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వెలుబడిలోనే చేశామని చెప్పి ఒక శాసనసభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ పరంగా మీరు ప్రజల విశ్వాసాన్ని చొరగరాలా, ప్రజల్లో మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది అధిగమించడానికి ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? ఆ విధంగా కాకుండా జగనన్న సంక్షేమం అని చెప్పి ఓట్లు అడిగే తప్ప వేరే చేయడం లేదు. ఎక్కడికి పోయినా ఏం చేసినా అనంతపురంలో